Namaskaram everyone, welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you one word substitutes from 10th class English. ఇవి 10th class వాళ్ళకు మాత్రమే కాదు, టెట్, డిఎస్సి అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ వీడియో లెసన్స్, ఇంగ్లీష్ గ్రామర్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫేటలిస్ట్. సో మనం వర్డ్ని పలికే విధానాన్ని బట్టే ఆల్మోస్ట్ వర్డ్లోనే మనకు మీనింగ్ తెలిసిపోతుంది. మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. లాజికల్గా చదువుకున్నామంటే మీనింగ్స్ అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోగలం, కొన్నింటిని మాత్రం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫేటలిస్ట్. ఫేటలిస్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్, తలరాతను నమ్మే వ్యక్తిని ఫేటలిస్ట్. ఫేటలిస్ట్ నేమ్లోనే ఉంది, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఇలా మనం చదువుకున్నామంటే ఈజీగా గుర్తుంటాయి. సెంటనేరియన్. సెంటనేరియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. సెంచరీ. సెంచరీ అంటే 100 years. ఎవరికైతే అబౌవ్ 100 years ఏజ్ ఉంటుందో వారిని సెంటనేరియన్ అంటారు. నెక్స్ట్, ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి ఒక్క చోట ప్రజెంట్ అయి ఉన్నటువంటి వారిని ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అని పిలుస్తారు. మెర్సినరీ. మెర్సినరీ, ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా చేయగలిగేటటువంటి వ్యక్తిని మెర్సినరీ అని పిలుస్తారు. నెక్స్ట్, మీసోగైనిస్ట్. మీసోగైనిస్ట్, గైనిక్. గైనిక్ అంటే విమెన్ రిలేటెడ్. మీసో అగైనెస్ట్. మీసోగైనిస్ట్, వన్ హూ హేట్స్ విమెన్. ఆడవాళ్ళని అసహించుకునేటటువంటి వ్యక్తిని మీసోగైనిస్ట్ అంటారు. మోనోగమీ. మోనోగమీ, మోనో మీన్స్ సింగిల్, వన్. మోనోగమీ, ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఒక్కటే భార్య, ఒక్కరే భర్త కలిగి ఉన్నటువంటి వ్యక్తిని, ఆ ప్రాక్టీస్ని మోనోగమీ. మోనోగమీ, మోనో అంటే సింగిల్, ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ మీన్స్ లైఫ్ హిస్టరీ. ఆటో మీన్స్ సెల్ఫ్, తనంతట తానే. ఆటోబయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. వారి లైఫ్ హిస్టరీని వారే గనక రాసుకున్నట్లయితే దానిని ఆటోబయోగ్రఫీ అని పిలుస్తారు. దెన్ బయోగ్రఫీ అంటే ఏంటి? ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్. ఒకరి లైఫ్ హిస్టరీని వేరొకరు రాశారంటే దానిని బయోగ్రఫీ అంటారు. ఆటో అంటే సెల్ఫ్, ఎవరి లైఫ్ హిస్టరీని వారే రాసుకుంటే దానిని ఆటోబయోగ్రఫీ అంటారు. నెక్స్ట్, ఆనరరీ. ఆనరరీ, ఇక్కడ హెచ్ సైలెంట్. ఆనెస్ట్, HONEST. చాలామంది హానెస్ట్, హానెస్టీ అని చెప్తూ ఉంటారు, బట్ హెచ్ సైలెంట్. దిస్ ఈజ్ ఆనరరీ, ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. జీతం లేకుండా జీతం లేకుండా మనం ఉన్నటువంటి పొజిషన్ని ఆనరరీ అంటారు. నెక్స్ట్ వన్, అంబిగ్యూయస్. అంబిగ్యూయస్, ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ స్పష్టంగా లేకపోతే ఆ సెంటెన్స్ని అంబిగ్యూయస్ సెంటెన్స్, అంబిగ్యూయస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఇమిటబుల్. ఇన్ఇమిటబుల్, సో నేను ఎందుకు ఇలా ఒత్తి పలుకుతున్నానంటే మీరు ఆ వర్డ్ని ఆ రకంగా డివైడ్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. ఇన్ఇమిటబుల్, ఇన్ఇమిటబుల్, దట్ విచ్ కెనాట్ బీ ఇమిటేటెడ్. ఇమిటేటెడ్ అంటే అనుకరించడం, అనుకరించలేనటువంటి దానిని ఇన్ఇమిటబుల్, ఇన్ఇమిటబుల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ థీస్ట్. థీస్ట్,
వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుని పైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని థీస్ట్ అంటారు. నెక్స్ట్ వన్ స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి వ్యక్తిని స్పెండ్ థ్రిఫ్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ టీటోటైలర్. వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్, ఆల్కహాల్కి దూరంగా ఉండేటటువంటి వ్యక్తి, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండేటటువంటి వ్యక్తిని టీటోటైలర్ అని పిలుస్తారు. లెట్స్ సీ ఫ్యూ అదర్ వర్డ్స్. ఆంథ్రోపాలజీ, ఎ స్టడీ ఆఫ్ మ్యాన్. అఫేజియా, లాస్ ఆఫ్ స్పీచ్. అఫేజియా ఈజ్ ఏ డిసీజ్. సో లాస్ ఆఫ్ స్పీచ్, మాటలు రాకపోవడం వల్ల వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేరు. ఆర్కియాలజీ, సో లాగోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఆర్కియాలజీలో లాగోస్ అంటే స్టడీ ఆఫ్, ఆర్కి అంటే ఏన్షియంట్ థింగ్స్. ఆర్కియాలజీ, ఎ స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్. అథీస్ట్, వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడన్న నమ్మకం లేని వ్యక్తిని అథీస్ట్ అంటారు. మనం ఇందాక చెప్పుకున్నాం. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఎథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ బ్యాచులర్హుడ్. బ్యాచులర్ అంటే పెళ్లి కాని వ్యక్తులని బ్యాచులర్స్ అంటారు. బ్యాచులర్హుడ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్మ్యారీడ్. బైబ్లియోఫైల్, ఎ గ్రేట్ లవర్ ఆఫ్ బుక్స్ అంటే చాలా మక్కువ, ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని బైబ్లియోఫైల్ అంటారు. బైగాట్, వన్ హూ హ్యాస్ నారో అండ్ ప్రిజుడీస్డ్ రిలీజియస్ వ్యూస్. వారి మతానికి సంబంధించి నారో వ్యూస్ని కలిగిన వ్యక్తిని బైగాట్ అంటారు. లెట్స్ సీ బైలింగువల్. లింగువా మీన్స్ లాంగ్వేజ్, బై మీన్స్ two. Bilingual, a person who speaks two languages. Glutton, one who eats too much. Glutton అంటే తిండిపోతూ. Glutton, one who eats too much. Gullible, one who is easily deceived. డిసీవ్ అంటే అబద్ధం ఆడటం, మోసం చేయటం. ఈజీగా మోసం చేయగలిగిన వ్యక్తిని గల్లిబుల్, వన్ హూ ఈజ్ ఈజీలీ డిసీవ్డ్. అగ్నోస్టిక్, వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అగ్నోస్టిక్. ఎథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అసలు దేవుడున్నాడన్న నమ్మకమే లేని వ్యక్తిని ఎథీస్ట్ అంటారు. దేవుడున్నాడా అని డౌట్ పడేటటువంటి వ్యక్తిని ఆగ్నోస్టిక్ అంటారు. జాగ్రత్తగా గమనించండి. థీస్ట్, దేవుడున్నాడని నమ్మే వ్యక్తి థీస్ట్. ఎథీస్ట్, దేవుడున్నాడన్న నమ్మకం లేని వ్యక్తి. ఆగ్నోస్టిక్, దేవుడున్నాడా అని డౌట్ పడేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆల్ట్రూయిస్ట్, ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తిని ఆల్ట్రూయిస్ట్. నెక్స్ట్ అమ్నీజియా, లాస్ ఆఫ్ మెమరీ. బ్లాస్ఫెమీ, స్పీకింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ అబౌట్ సేక్రెడ్ ఆర్ రిలీజియస్ థింగ్స్. మతపరమైన విషయాలు కానీ పవిత్రమైన విషయాల పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా, అమర్యాదపూర్వకంగా మాట్లాడటాన్ని బ్లాస్ఫెమీ. స్పీకింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ అబౌట్ సేక్రెడ్ ఆర్ రిలీజియస్ థింగ్స్. నెక్స్ట్ కాస్మాలజీ, సైన్స్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్.
Science of origin of universe. Cynic. Cynic. One who questions everything. Cynic. One who questions everything. Eccentric. Eccentric. One who has strange habits. Strange habitsని కలిగి ఉన్న వ్యక్తిని ఎక్సెంట్రిక్ అని అంటారు. నెక్స్ట్ ఎకాలజీ. స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఈగోటిస్ట్. ఈగోటిస్ట్. ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఈగో. ఈగో అంటే అహం. అహం. అహం అంటే నేను. ఈగోటిస్ట్. ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తి. సంబడి హూ ఈజ్ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్. అలాంటి వ్యక్తిని ఈగోటిస్ట్ అంటారు. నెక్స్ట్ ఎమిగ్రెంట్. ఎమిగ్రెంట్. వన్ హూ గోస్ టు లివ్ ఇన్ ఎ కంట్రీ. ఒక కంట్రీలో నివసించడానికి వెళ్ళే వ్యక్తిని ఎమిగ్రెంట్ అంటారు. నెక్స్ట్ హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా. ఫోబియా అంటే ఫియర్. హైడ్రో మీన్స్ వాటర్. హైడ్రోఫోబియా. ఎ ఫియర్ ఫ్రమ్ వాటర్. ఎ ఫియర్ ఫ్రమ్ వాటర్. నెక్స్ట్ హిపోక్రెట్. హిపోక్రెట్. వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. అతని స్వభావం అది కాకపోయినా నటించేటటువంటి వ్యక్తిని హిపోక్రెట్ అని పిలుస్తారు. వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. నెక్స్ట్ ఇమిగ్రెంట్. ఇమిగ్రెంట్. వన్ హూ లివ్స్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. వన్ హూ లివ్స్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. ఇందాక మనం ఎమిగ్రెంట్ అని చెప్పుకున్నాం. ఎమిగ్రెంట్ అంటే ఏంటి? వన్ హూ గోస్ టు లివ్ ఇన్ ఎ కంట్రీ. ఇమిగ్రెంట్ అంటే వన్ హూ లివ్స్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ. నెక్స్ట్ ఇంపర్వియస్. ఇంపర్వియస్. ఎ పర్సన్ హూ రిమైన్స్ అన్మూవ్డ్ అండ్ అన్ఎఫెక్టెడ్ బై అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, సజెషన్స్. ఇంపర్వియస్ అంటే ఒక వ్యక్తి వేరొకరి ఒపీనియన్స్, సజెషన్స్ యొక్క ప్రభావం తనపైన పడకుండా స్టేబుల్గా, కాన్స్టెంట్గా ఉండగలిగితే అతనిని ఇంపర్వియస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇన్కారిజిబుల్. ఇన్కారిజిబుల్. వన్ హూ కాంట్ బీ కరెక్టెడ్. ఇన్కారిజిబుల్. వన్ హూ కాంట్ బీ కరెక్టెడ్. వాళ్ళని కరెక్ట్ చేయలేము ఇంకా. ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్. ఎ రెమెడీ విచ్ నెవర్ ఫెయిల్స్. ఇన్ఫాలిబుల్. ఎ రెమెడీ విచ్ నెవర్ ఫెయిల్స్. ఈ రెమెడీ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. నెక్స్ట్ వన్ మ్యాక్సిమ్. అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. మ్యాక్సిమ్. అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. మిజాంథ్రోప్. మిజాంథ్రోప్. వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్. One who hates mankind. Misogamist. Misogamist. A person who doesn't believe in the institution of marriage. A person who doesn't believe in the institution of marriage. మ్యారేజ్ పట్ల నమ్మకం లేని వ్యక్తి. మిస్ అనేది మనం ఒక వ్యతిరేక స్వభావంగా, ఆపోజిట్ క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, మిసాంథ్రోప్. వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్. నెగిటివ్, లైక్ నెగిటివ్గా చెప్పుకోవచ్చు. మిసాంథ్రోప్. వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్. మిసోగమిస్ట్. ఎ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మిసోగైనిస్ట్. మిసోగైనిస్ట్ ఆర్ మిసోజినిస్ట్ అని కూడా అంటారు. ఎ పర్సన్ హూ హేట్స్ విమెన్. నెక్స్ట్ మొనార్క్. మొనార్క్. A government by a king or queen. A government by a king or queen. రాచరికం. మోనో సింగిల్. ఒక పర్సన్ ద్వారానే రూలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ నియోఫైట్. వన్ హూ ఈజ్ ఎ న్యూ కమర్. నియోఫైట్. వన్ హూ ఈజ్ ఎ న్యూ కమర్. నోవిస్. వన్ హూ ఈజ్ న్యూ టు ఏ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. వన్ హూ ఈజ్ న్యూ టు ఏ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. ట్రేడ్ అంటే వ్యాపారం, బిజినెస్కి కానీ ప్రొఫెషన్కి కానీ కొత్త అయినటువంటి వ్యక్తిని నోవిస్. నెక్స్ట్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్. వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆమ్నియోరస్.
omnivorous, an animal or a human being that eats any kind of food. An animal or a human being that eats ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, ఏ రకమైన పదార్థాన్నైనా తినగలిగే అనిమల్ కానీ హ్యూమన్ బీయింగ్ని కానీ ఆమ్నివోరస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ స్టడీ ఆఫ్ లైట్. ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. వన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. సంబడి పాజిటివ్. సంబడి పాజిటివ్ ఆశావాది, ఆప్టిమిస్ట్. ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ లోగోస్ అంటే స్టడీ ఆఫ్, ఆర్నిథాలజీ ఎ స్టడీ ఆఫ్ బర్డ్స్. ఆర్థోడాక్స్. ఆర్థోడాక్స్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ట్రెడిషనల్ వాల్యూస్. ట్రెడిషనల్ వాల్యూస్ శాస్త్రీయ పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటిని నమ్మేటటువంటి వారిని ఆర్థోడాక్స్ అని పిలుస్తారు. ఆర్థోగ్రఫీ. ఆర్థోగ్రఫీ స్టడీ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్. స్టడీ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్. ఆస్ట్రసైజ్. ఆస్ట్రసైజ్ టు ఎక్స్పెల్ ఫ్రమ్ సొసైటీ, సమాజం నుంచి బహిష్కరించడం. ఎక్స్క్లూడ్. ఎక్స్పెల్ అంటే ఎక్స్క్లూడ్. ఆస్ట్రసైజ్ టు ఎక్స్పెల్ ఫ్రమ్ సొసైటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ఫ్లేమబుల్. ఇన్ఫ్లేమబుల్ something that is quickly and easily set on fire and burned. Inflame. Flame ante manta. Inflammable something that is quickly and easily set on fire and burned. Insomnia. Insomnia loss of sleep. Insomnia loss of sleep nidralemi. Insolvent. Insolvent one who is unable to pay his debits. One who is unable to pay his debits. Itinerant. Itinerant one who travels from place to place. One who travels from place to place is called as an itinerant. Kleptomania. Kleptomania an abnormal desire to steal. దొంగతనం, దొంగిలించాలనేటటువంటి కోరిక కలిగి ఉన్నటటువంటి ఒక డిజైర్. an abnormal desire. an abnormal desire to steal. Kleptomania. Maiden the first speech made by a person. Maiden the first speech made by a person. Manuscript. Manuscript handwritten book. Manuscript handwritten book. స్క్రిప్ట్ అంటే రాత. మ్యాన్ మనిషి రాసినటువంటి, లైక్ మాన్యూస్క్రిప్ట్ హ్యాండ్ రిటన్ బుక్. నేను మీకు జస్ట్ కొంచెం హింట్స్ ఇస్తున్నాను, వీటి ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. ఎగ్జాక్ట్లీ ఇదే అని కాదు మీనింగ్. సో మాన్యూస్క్రిప్ట్ హ్యాండ్ రిటన్ బుక్. నెక్స్ట్ పాసిఫిస్ట్. పాసిఫిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ టోటల్ అబాలిషన్ ఆఫ్ వార్. టోటల్ అబాలిషన్ ఆఫ్ వార్ అంటే యుద్ధాన్ని రద్దు చేయడం. వన్ హూ బిలీవ్స్ ఇన్ టోటల్ అబాలిషన్ ఆఫ్ వార్, పాసిఫిస్ట్. పానసియా. పానసియా ఎ సపోజ్డ్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఎ సపోజ్డ్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. అన్ని డిసీజెస్కి, అన్ని ప్రాబ్లమ్స్కి అనుకునేటటువంటి క్యూర్ని. సపోజ్ అంటే అనుకోవడం, క్యూర్. క్యూర్ అంటే నివారణ. అన్ని డిసీజెస్కి, అన్ని ప్రాబ్లమ్స్కి అనుకునేటటువంటి నివారణనే పానసియా అంటారు. దట్ మీన్స్ ఇట్స్ జస్ట్ లైక్ రెమెడీ. రెమెడీ ఫర్ ఆల్ ఇల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ pathology. Pathology study of disease. Pathology study of disease. Intellectual. Intellectual a person of good understanding, knowledge and reasoning power. Intellectual a person of good understanding, knowledge and reasoning power. Linguist. Linguist a person who knows many languages. Lingua. Lingua ante language. Linguist a person who knows many languages. Papa. Papa
సో మనం పాపర్ అని అంటూ ఉంటాం కదా, ఇక్కడ ఆర్ సైలెంట్. పాప మీన్స్ వన్ హూ హ్యాస్ నో మనీ, వన్ హూ హ్యాస్ నో మనీ, పాప. నెక్స్ట్ వన్ పెడగాజీ. పెడగాజీ స్టడీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్, స్టడీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్. పెడస్ట్రియన్ వన్ హూ గోస్ ఆన్ ఫుట్, పాదచారి. పెడస్ట్రియన్ వన్ హూ గోస్ ఆన్ ఫుట్. ఫిలాంథ్రోపిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ లవర్ ఆఫ్ మ్యాన్కైండ్, ఫిలాంథ్రోపిస్ట్ లవర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఇందాక మనం మిసాంథ్రోప్ వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్, ఫిలాంథ్రోపిస్ట్ లవర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఫిలేటలీ, ఫిలేటలీ స్టడీ ఆఫ్ స్టాంప్ కలెక్షన్, స్టడీ ఆఫ్ స్టాంప్ కలెక్షన్. పాలీగ్లాట్, పాలీ మీన్స్ మెనీ, పాలీగ్లాట్ వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, వన్ who knows many languages. Next one posthumous, posthumous a book published after the death of its author. Posthumous a book published after the death of its author. పుస్తకం రచించినటువంటి రచయిత చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిన బుక్ని పోస్థ్యూమస్ అంటారు. ప్రిడేటర్ an animal who preys on other animal, an animal who preys on other animal. ఒక అనిమల్ వేరొక అనిమల్ని చంపి తింటే దానిని ప్రెడేటర్ అంటారు. రెటిసెంట్, రెటిసెంట్ వన్ హూ స్పీక్స్ లెస్, వన్ హూ స్పీక్స్ లెస్. నెక్స్ట్ వన్ ఈజ్ సెమరిటన్, సెమరిటన్ వన్ హూ హెల్ప్స్ అదర్స్, సెమరిటన్ వన్ హూ హెల్ప్స్ అదర్స్. సోమ్నాంబ్యులిజం, సోమ్నాంబ్యులిజం వాకింగ్ ఇన్ స్లీప్, నిద్రలో నడిచే అలవాటు. సోమ్నాంబులిజం వాకింగ్ ఇన్ స్లీప్. స్టాయిక్, స్టాయిక్ వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్, వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. సుఖ దుఃఖాలకు అతీతుడు అంటారు కదా, అది ప్లెజర్ అయినా పెయిన్ అయినా అతనికి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ట్రూయెంట్, ట్రూయెంట్ ఎ స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ ఆర్ క్లాస్ వితౌట్ పర్మిషన్, పర్మిషన్ లేకుండా స్కూల్ కానీ క్లాస్ కానీ వదిలి వెళ్ళే స్టూడెంట్ని ట్రూయెంట్ అంటారు. టర్న్ కోట్, టర్న్ కోట్ వన్ హూ చేంజెస్ సైడ్స్, వన్ హూ చేంజెస్ సైడ్స్. ఒకవైపు ఒకసారి ఒకరి వైపు ఉంటే ఇంకొకసారి ఇంకొకరి వైపు. వన్ హూ చేంజెస్ సైడ్స్, టర్న్ కోట్. వాండల్, వాండల్ వన్ హూ డ్యామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీ, వాండల్ వన్ హూ డ్యామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటటువంటి వారిని వాండల్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వర్డ్స్ వెంట్రిలోక్విస్ట్, ventriloquist one who entertains people by speaking without moving their lips and making it seem that the words are spoken by a model of a person. తన లిప్స్ని మూవ్ చేయకుండా వేరొక వారు మాట్లాడినట్లుగా తను మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేటటువంటి వ్యక్తిని వెంట్రిలోక్విస్ట్ అని అంటారు. సో మనం చాలాసార్లు చూస్తుంటాం కానీ ఆ వర్డ్ మనకి తెలీదు, వెంట్రిలోక్విస్ట్ అంటారని చాలామందికి తెలీదు. సో పిక్చర్లో చూపించినట్లుగా తను పెదాలు కదిలించకుండా, లిప్స్ని కదిలించకుండా పక్కన వేరొక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ప్రజలను ఎంటర్టైన్ చేసేటటువంటి వ్యక్తిని వెంట్రిలోక్విస్ట్ అంటారు. వెంట్రిలోక్విస్ట్. విడోవ, విడోవ ఆర్ సైలెంట్, విడోవ ఎ మ్యాన్ హూజ్ వైఫ్ హ్యాస్ డెడ్. యాక్చువల్గా విడో అంటే ఏ విమెన్ హూజ్ హస్బెండ్ హ్యాస్ డెడ్, భర్త చనిపోయిన స్త్రీని విడో అంటారు. విడోవ ఎ మ్యాన్ హూజ్ వైఫ్ హ్యాస్ డెడ్, భార్య చనిపోయిన వ్యక్తిని విడోవ అంటారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ వీడియో అబౌట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో నిజంగానే మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్
and share it with your friends and subscribe to our channel. Thank you for watching.